వెల్కమ్ టు దేవ్ వ్లాగ్స్. లెగిసిన వెంటనే వచ్చే మండే దీపావళి అని తెలిసి నేను మా మమ్మీ బర్ర తినేసి మరి క్రాకర్స్ షాపింగ్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. ఈసారి క్రాకర్స్ నాకు మా మమ్మీ కొనివ్వబోతున్నారు. క్రాకర్స్ మమ్మీ కొనిస్తున్నారంటే చాలా టిట్లు ఉంటాయి, అందుకని ఈ వీడియో మొత్తం మా మమ్మీతో తీయబోతున్నాం. అసలు ఇండియన్ మదర్స్ ఎలా ఉంటారా అనేది. క్రాకర్ షాప్కి వచ్చినంటే మనలో చిన్నపిల్లాడు బయటకు వచ్చేసాడు. ఈ వీడియో అంత తిట్లు ఉంటాయి కాబట్టి ఫుల్గా వాచ్ చేయండి. బకెట్లు ఉన్నాయి అనమాట. అమ్మ పెద్ద బకెట్ చిన్న బకెట్ ఏదో ఒకటి బకెట్ చిన్న పెద్ద బకెట్ అయితే పెద్ద సామాన్లే సరిపోతాయిలే. ఇందులో బోని వ్యాపారం నేనే పట్టుకోవాలి పద. నన్నే 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 ఇవన్నీ మనకొద్దు. లిల్లీ పొట్లు ఇవి పెద్దవి కావాలి. అది అవదమ్మా. మమ్మీ ఇది కావాలి. అది కాదు, దాని కిందది బాగుంటది. భూచక్రాల మాకు భూచక్రాలు ఇంకా బకెట్ లో గొడిగే ఉంది, కావాల్సిన రాలే. అవి కావాలి, అవి కావాలి. అది ఎందుకు పెద్దవి కావాలి. 10,000 వల్ల లేదు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అమ్మ 10,000 వల్ల కావాలి. అది వద్దు, పెద్దవి. ఇది కావాలి, ఇది కావాలి నాకు. ఇది కొనవచ్చు కదా. ఏది అడిగినా కొని. అదేం సరిపోద్ది నాకు. పొల్యూషన్ అమ్మ ఇది కొనిచ్చు కదా 2,000 వాళ్ళ. అబ్బా సాయిరామ్. అలా అసలు వద్దు. అది వద్దు, పెద్దవి పెద్దవి కావాలి, పెద్దవి. ఇది ఒకటి ఏదో బాగుంది. 2 అవి షార్ట్స్ అమ్మా. మమ్మీ ఈ పెద్ద షార్ట్లు తీసుకోవచ్చు కదా, ఒకటి రాత్రి పెట్టి వదిలేద్దాం. మమ్మీ అయ్యో ఎవరు పట్టుకుంటారు. అగ్గిపెట్టలు నాకు, అగ్గిపెట్టలు ఎందుకు. నాకు పిల్ల అలా పిచ్చుకులు గిచ్చుకులు ఏమొద్దు, నాకు పెద్దవి కావాలి. అయినా ఏదోటి. ప్రస్తుతానికి ఇప్పుడు దీంతో అడ్జస్ట్ అవ్వాలంటే కష్టం. నాకు 5 నిమిషాలు టైం ఇస్తే మొత్తం ఏరేస్తుంది. అగ్గిపెట్టి నాకొద్దు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మమ్మీ నాకు 5 నిమిషాలు టైం మొత్తం వేస్తే వచ్చేస్తాను. Emotional damage. కొత్తగా ఉన్నాయంట, వాడేద్దాం 3. ఓ ఈ 3 ప్రయోగాలు చేద్దాం. ప్రయోగాలు చేయడానికి పనికొస్తాయి.
ఇప్పుడు దీన్ని ఆవిడ మోసుకొని వెళ్తాడు, మా అమ్మ వెళ్ళిపోయింది హ్యాపీగా. అయ్యి బాబోయ్, ఈ సంకలు ఎట్టుకొని వెళ్ళాలి. మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది, లోపల జనాలు పెరిగిపోయి. మా అమ్మ ఏది ఇక్కడ ఇదే ఏంటిది మనకెందుకు బటర్ఫ్లైలు, అమ్మాయిలకి వస్తున్నాయి కదా బటర్ఫ్లైలు, మనకెందుకు అమ్మ. వాడే ఉద్దేశంతో అన్నాడు. మమ్మీ ఇదిగో ఏదో 30 షార్ట్స్ 50 షార్ట్స్ తీసుకోవచ్చు కదా. నాకు ఇదిగో అలా పైన ఉన్నది కావాలి, అదిగో అది. డబ్బులు ఇవ్వచ్చు కదా, 10,000 ఎంత మాట్లాడుతున్నాను. బటర్ఫ్లైలు ఏం చేస్తాను నేను, చిన్నపిల్లల బాంబులను నాకేస్తాను. A few moments later. అయిపోద్ది, ఊరందరికీ బొక్క ఏడిపోతాయి చెవులు. పని లేదా నీకు? అని ఉంది, అందుకనే ఇంకా పెద్ద లేవా. ఇక 2000 వాళ్ళ కాల్చుతాను ఒకసారి, లేదా 10,000 వాళ్ళ చాలు. ఏం మీ ఫ్రెండ్స్ అందరిని పిలుస్తావా ఏంటి ప్రాక్టీస్ కోసం? ఢిల్లీ తగలబెట్టేస్తాం. చాలు. ఇంకా లాస్ట్ ఇయర్ బోల్డ్ ఉన్నాయి, ఇంక ఎక్కానా? ఇంకోటి రెండు తీసుకోమంటావా? బాగుంటుంది. సరే అది చాలుదా బాబు, దా బాబు వస్తే ఇంకా కొద్దిగా బాగుంటది. ప్లీజ్ తొందరగా రండి. సరిపోద్దులే, జబ్బులకి వెళ్ళిపోతాయని. అదా అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా. బాయ్ ఇది సెట్ ఎంత? 250 అంట, వేసేద్దాం. మన షాపింగ్ ఇలా ఉంటది. ఓకే, ఎక్కువ చేయొచ్చు, చెక్కేస్తారేమో. ఏంటమ్మా ఇంకా 5,000 బిల్ చేస్తాను. 5,000 బిల్ ఆల్మోస్ట్ అంతే ఉంటది. అంతే ఉండదు, 5,000 బిల్ ఏ ఉండదు. ఇది ఇంకా కొనుక్కోవాలి, ఎక్స్ట్రా బయటికి వెళ్ళి కొనుక్కోవాలి. నాట్ బాంబులు కావాలి. 20 minutes later. కొద్దిగా మనకి ఎక్కువే, మన సాల్తీకి ఇదే ఎక్కువ. బిల్లింగ్ వచ్చేసరికి మా అమ్మ అంతా ఫిట్టింగ్ ఎడుతుంది, ఏమైనా తేడా కొడితే అదే ఇబ్బంది. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. ఏంది మా బిల్లు 3,400. ఓకే ఓకే, 500. అన్నీళ్ళు అయితే చాలా కష్టపడతారు. అన్నీ ఏంటి కొద్దిగా చెప్పండి మరి, కానీ మీ జీతాలు ఎంత ఇస్తున్నారు? సిగ్గుపడిపోతుంటారు చెప్పాలా ఏంటి, ఎంత జీతాలు ఇస్తున్నారు? మాకు 1000 రూపాయలు వస్తాయి. నెలకా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంటే డైలీ వేజెస్? డైలీ 10 days ఉంటాయి. 10 days కాంట్రాక్ట్. బిల్ అయితే 2000 అయిందనమాట. మా మమ్మీ నేను ఇంకా సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా కొద్దిగా కొనొచ్చు కదా మమ్మీ. నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బిల్. అట్లీస్ట్ ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ 5,000 or 6,000, బట్ ఇట్స్ నియర్లీ 2,683 ఓన్లీ. దారుణం. మా మమ్మీ ఫోన్ అయిపోయింది. మమ్మీ ఓ 10,000 వాళ్ళ 5,000 వాళ్ళ కదే మమ్మీ. ఏం అక్కర్లేదు, అట్లే రైనీ సీజన్ రైనీ సీజన్ అయితే తడిసిపోతే ఇంట్లో పెట్టుకుందాలే. ఇంట్లో పెట్టుకొని బాంబులు కాల్చుతావా?